గణేశుడు అంటే ఖైరతాబాద్ గణేశుడు అన్నట్టు హైదరాబాద్లో దుర్గామాత అనగానే చాలా మందికి కోటి దుర్గామాతనే గుర్తొస్తుంది. ఇది చాదర్ఘాట్ బడా బ్రిడ్జ్ తర్వాత ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుందని లాస్ట్ ఇయర్ రీల్ ఆర్ షార్ట్గా చేసిన. ఈసారి లాంగ్ వీడియో అనేది చేస్తున్నా. అలాగే ఈ దుర్గామాతను ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ అన్నతో కూడా బయట లాగా తీసుకోవడం జరిగింది. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే అన్న బయట అన్నకు ఎలా అనిపించింది అనేది కూడా అన్ని క్లియర్గా కనుక్కున్నా. ఇది విక్టర్ ప్లే గ్రౌండ్స్ లో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్న 2000లో మన దుర్గామాత ఉత్సవాలు స్టార్ట్ చేసారు కదా మీరు. ఇప్పుడు 25వ వార్షికోత్సవం ఇక్కడ పెట్టడానికి, అలాగే ఫస్ట్ సారి మీరు దుర్గామాత విగ్రహాన్ని అప్పుడు మీ మనసులో ఎలా ఉంది, మీ ఒపీనియన్ చెప్పండి అన్న. ఫస్ట్ 5 అడుగులతోని మొదలైంది, దాని తర్వాత 10 అడుగులు, దాని తర్వాత 2010లో 55 అడుగులు, తర్వాత 60 అడుగుల వరకు చేయడం జరిగింది. సో అప్పుడు నేను 2010లో చేసినప్పుడు విసర్జన హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్తుండే. అందరు జనాలు చాలా షాక్ అవుతుండే, ఇంత పెద్ద మట్టి విగ్రహము అంతవరకు తీసుకెళ్తే డ్యామేజ్ అయితే బాగుంది. ఎందుకంటే మట్టి విగ్రహము ఎక్కడ డ్యామేజ్ కాదు, ఎందుకంటే చాలా పగడబందీగా అన్ని తయారు చేసుకొని మనము అన్ని విధాలా ఏర్పాటు చేసుకొని అప్పుడు అక్కడికి తీసుకెళ్తూనే మెట్రో స్టేషన్స్ వచ్చిన తర్వాత మేము ఇక్కడనే టెలివిజన్ హోటల్ గల్లీలో పెట్టి అక్కడ నుంచి ఒక 10 years నుంచి విక్టోరియా ప్లే గ్రౌండ్ తెచ్చి విక్టోరియా ప్లే గ్రౌండ్ లోనే విసర్జన చేస్తున్నాను. సో ఆ టైంలో నాకు 10 years నుంచి ఇక్కడనే, ఎందుకంటే అక్కడ మనం ఇంటి దగ్గర పెట్టినప్పుడు దాదాపు ఒక 20,000 పబ్లిక్ పర్ డైలీ పూజకు వస్తుండే. సో దాని గురించి మనకు అక్కడ కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గా ఉంది. సో ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని నేను గత 10 years నుంచి సిల్వర్ జూబ్లీ ఇక్కడ చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతోని పెట్టాలని ఒక ఆశ ఉండే. ఆ పట్టుదలతో అమ్మారు ఆమె ఆశీర్వాదంతో సక్సెస్ అయింది. ఈసారి సిల్వర్ జూబ్లీ 65 అడుగులు దుర్గమాత మహాశక్తి రూపిణి దేవి. సో ఏంటంటే జనాలు కూడా ఇక్కడ నుంచి ఒక 25 days నుంచి అమ్మవారిని విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. చాలా మంది తయారు చేసేటప్పుడు చాలా మంది భక్తులు వస్తున్నారు. సో దీనికి అన్ని ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు అన్ని చేయడం కూడా జరిగింది. మనకి ఈ రోజు సాయంత్రం 8 o'clock నుంచి అమ్మవారు పూజ మొదలవుతుంది. డైలీ మార్నింగ్ 6, ఈవినింగ్ 8 o'clock పూజలు ఉంటాయి. సో దానికి చాలా మంది భక్తులు వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంటే స్టార్టింగ్ 2000లో దుర్గామాతలు చాలా తక్కువ, అంటే తక్కువలో ఉంటుండే, గణేష్ ఎక్కువ ఉంటుండే. ఫస్ట్ అలా ఏమన్నా మీకు ఆర్టీజీలు అనిపిస్తున్నా? ఎవరు లేని మీరు అంటే ఉన్నంతలో చాలా గ్రాండ్ గానే చేస్తారు ఒక్కరు చేతుల మీదుగా. సో మనకి ఏంటంటే అప్పుడు అమ్మవారిని పెట్టాలని చెప్పేసి చాలా మంది కొద్దిగా తక్కువనే, మీరు అన్నట్టు ఓన్లీ బెంగాల్లో ఎక్కువ పూజ అవుతుండే. తర్వాత బాంబేలో పూజ అవుతుంది దుర్గామాతని. నేను మధ్యలో ఆ టైంలో ఒకసారి నేను బాంబే బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి పూజలు చాలా అవుతున్నాయి. సో అప్పుడు మనం కూడా పెట్టాలని చెప్పేసి ఒక ఆసక్తిగా పెట్టిన తర్వాత మళ్ళీ మట్టి విగ్రహాలే చేయాలి, ఎందుకంటే కాలుష్యాన్ని విరుద్ధంగా మనకు, ఎందుకంటే మొత్తం పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చెరువులు, హుస్సేన్ సాగర్ ఇవన్నీ చాలా మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని చాలా కలుషితమవుతుంది. ఆ కాన్సెప్ట్ తోని ఇంత పెద్ద మట్టి విగ్రహం చేసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మట్టి విగ్రహాలకే పెట్టాలని చెప్పేసి ఆ కోరికతోని ఇక్కడ మనము అమ్మాని చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ ఏ స్టేట్ లో పోయినా ఎక్కడ పోయినా కూడా అన్ని వేరే వేరే విగ్రహాలు, హనుమంతుడే గాని మన శివుడే గాని ఇక వేరే విగ్రహాలే పెద్ద రూపంలో కనిపిస్తున్నాయి. మనం దుర్గామాతను అంత పెద్ద రూపంలో ఎందుకు చూపెట్టద్దు అనే ఒక కాన్సెప్ట్ తోని ఈ పెద్ద విగ్రహం చేయడం జరిగింది. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద ఐకానిక్ విగ్రహం చేసినందుకు కూడా మట్టితోనే 5 times ఐరన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 2014, 19, 21, 22, 23. విగ్రహానికి ఖర్చు మనకి ఏంటంటే కలకత్తా నుంచి 28 మేము కళాకారులు నాగేష్ శిల్పి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ అమ్మవారి విగ్రహం చేయడం జరిగింది. మనము 6 months నుంచి కొత్త రూపము ఆర్ట్ వేయించి మనము ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ గా అమ్మవారు ప్రత్యక్షంగా ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అందరు జనాలు వస్తారు. విగ్రహానికి ఏంటంటే ఈసారి చాలా భారీ ఎత్తున ఖర్చు అయింది. దాదాపు ఒక 18 నుంచి 2022 వరకు అయితే భారీ ఖర్చుగా అయింది అమ్మవారి విగ్రహం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో ఇప్పుడు ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అదంతా చాదర్ఘాట్ నుంచి MGBSL రోడ్, ఇదంతా విక్టరీ.